హలో అందరికీ. ఇవాళ మనం ఒక షాకింగ్ అండ్ టెరిఫిక్ ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ ఇన్సిడెంట్ తమిళనాడులోని తిరువన్నమలై అనే ఒక హిస్టారిక్ అండ్ స్పిరిచువల్ ప్లేస్లో జరిగింది. ఈ ప్లేస్ అంటూ తెలియని వాళ్ళు ఎవరూ లేరు. ఈ ప్లేస్ చాలా ప్రసిద్ధి పొందిన ఒక పుణ్యక్షేత్రం. ఈ ప్లేస్ని తిరువన్నమలై లేదా అరుణాచలం అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇటువంటి పవిత్రమైన ప్లేస్లో ఒక హారిఫిక్ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. ఆ ఇన్సిడెంట్ గురించి మాట్లాడాలన్నా చెప్పాలన్నా చాలా భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే మనకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే క్రైమ్ చేస్తే మనల్ని ఇంకెవరు ప్రొటెక్ట్ చేస్తారు, ఎవరు కాపాడుతారు? ఇప్పట్లో ఇదే పెద్ద క్వశ్చన్ మార్క్. అసలు ఏం జరిగిందంటే, ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక తల్లి కూతురు వాళ్ళ బంధువు లారీలో ఆ అరుణాచలేశ్వరుడు దర్శనం కోసం తిరువన్నమలైకి వెళ్తున్నారు. ఆ ట్రక్లో అరటిగల్ల లోడ్ ఉంది. ఆ ట్రక్ డ్రైవర్ ఆ తల్లికి తమ్ముడు అవుతాడు. అతను తిరువన్నమలైకి చెందిన ఆ లోడ్ దింపడానికి వెళ్తున్నాడు. ఆ లోడ్ దింపి దర్శనానికి వెళ్దామని వాళ్ళు అనుకున్నారు. వాళ్ళు ప్రయాణం చేసే ఆ టైంలో ఎంతాల్ బైపాస్ రోడ్లో నైట్ డ్యూటీలో ఉన్న ఇద్దరు కానిస్టేబుల్స్ సురేష్ రాజు మరియు సుందర్ ఆ ట్రక్ని ఆపి రొటీన్ చెక్ చేయాలని చెప్పారు. వాళ్ళు చెక్ చేసే టైంలో ఆ తల్లి కూతురు వాళ్ళకు కనపడ్డారు. వాళ్ళు ఎవరు అని పోలీసులు గట్టిగా లారీ డ్రైవర్ని అడిగారు. ఆ లారీ డ్రైవర్ దానికి మా అక్క వాళ్ళ కూతురు అని సమాధానం ఇచ్చాడు. పోలీసులు వచ్చి మాకు నమ్మకం లేదు, మాకెందుకు అనుమానంగా ఉంది, వాళ్ళని విచారించాలి అని చెప్పారు. ఆ డ్రైవర్ ఎంత చెప్పినా వాళ్ళని ఎంత వేడుకున్నా పోలీసులు వినలేదు. పొద్దున్నే పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళని తీసుకెళ్ళు అని చెప్పి ఆ పోలీసులు ఆ లారీని పంపేశారు. కానీ ఆ విచారణ వెనుక భయంకరమైన ఆలోచన ఉందని వాళ్ళు ఊహించలేకపోయారు.